నేనిక్కడుండెవ్వరికీ భారంగా మారను. నా కాళ్ళ మీద నేను నిలబడి చూపిస్తాను. నేను పిల్లలకి పాఠాలు చెప్పగలను. లేకపోతే అన్నయ్యలాగా మన వ్యాపారంలో పాలు పంచుకోగలను. ఇక నుంచి నేనెవరికి భారంగా మాత్రం ఉండను. చాలు గాయత్రి, మన సమాజంలో పెద్దింటి ఆడవాళ్ళెవరూ ఇంట్లోంచి కాలు బయట పెట్టరు. అరే నీకిప్పుడు ఏం తక్కువైందని? మనసుకు నచ్చింది తింటున్నావు, నీకు నచ్చినట్టుంటున్నావు. జీవితంలో ఇంతకంటే నీకేం కావాలి? గుర్తింపు. బహుశా భగవంతుడు నా జాతకంలో అది రాయటం మర్చిపోయినట్టున్నాడు. అందుకే మా నాన్నగారు నాకు చదువు సంధ్యలు నేర్పించారు. ఇప్పుడు నేనే స్వయంగా నా జాతకంలో గుర్తింపు అనే పదం రాసుకుంటాను. చూడు గాయత్రి, నువ్వు ఆడింది ఆటగా అయిపోయింది. ఇంట్లో ఇంతవరకు నువ్వు మీ పెద్దన్నయ్య ప్రేమను మాత్రమే చూసావు. రేపట్లోగా నువ్వు పెళ్లికి సరే అనకపోతే నువ్వు నా ఉగ్ర రూపాన్ని చూస్తావు. రేపటిదాకా కాదన్నయ్యా, ఈ రోజే. చూడు గాయత్రి, నువ్వు ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే నీ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఏమండి చూస్తున్నారా? నేను భయపడింది కాస్త జరిగింది. పెళ్లి కాని పిల్ల తన అన్నలకి భారంగా మారిపోతుంది. తోడబుట్టిన వాళ్లే దాన్ని ఎలా సాధిస్తున్నారో చూసారా? అమ్మా, మేము దాన్ని సాధిస్తున్నామా లేక ఇది మమ్మల్ని? ఇదే మమ్మల్ని సాధిస్తోంది. ఇలా జరగాల్సిందే గాయత్రి. నదికైనా సరే ఆనకట్ట కట్టకపోతే వరదలు వచ్చేస్తాయి. నువ్వు కూడా నీ హద్దులు మీరిపోయా. సమాజంలో ఆడవాళ్ళకి కొన్ని కట్టుబాట్లున్నాయి. తను ఆ కట్టుబాట్లను దాటిన రోజున మనస్సుకి నచ్చినవి చేస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది. ఆడపిల్ల పెళ్లి కాకుండా ఉంటే ఇంట్లో వాళ్ళకి భారంగానే ఉంటుంది. నేను ఓడిపోయాను దమయంతి, నువ్వే గెలిచావు. సమాజం గెలిచింది. ఒక ఆడపిల్ల పేరు చివర భర్త పేరు కూడా ఉండటం అన్నది ఎంత అవసరమో ఈరోజు నాకు అర్థమైంది. ఇక నేను చెప్పడానికేమీ లేదు. నీ మనసుకేది నచ్చితే అది చేయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.